గృహబలం అంశానికి స్వాగతం. గ్రహచారరీత్యా చక్కటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యాపార సంస్థలు ఒకప్పుడు బాగా సాగి మధ్యలో అవన్నీ పతనమైపోతున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యాపార సంస్థలో ఇటీవల కాలంలో చేసిన మార్పులు చేర్పులు కావచ్చు. కొత్తల్లో ఉన్నటువంటి వ్యాపారం రాను అభివృద్ధి చెందుతుంటే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పేసి దానిలో కొన్ని మార్పులు చేయటం ద్వారా కూడాను వాస్తులు తేడాలు సంభవించి కించెత్తు వ్యాపార నష్టాలు చవిచూడటానికి ఆస్కారం ఉంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీధి యొక్క తత్వం, ఆ వీధిలో ఉండేటువంటి షాపుల ప్రభావం తప్పనిసరిగా అంచనా వేసుకోవాలి. ఏ వీధుల వారు ఎటువైపు కూర్చొని వ్యాపారం చేస్తే ఎలా కలిసి వస్తుందో కూడా వాస్తు శాస్త్రంలో తెలుసుకోవడం చాలా అవసరం. తూర్పు వీధి ఉంది ఉదాహరణకు. ఈ తూర్పు వీధి షాపుకు యజమాని క్యాష్ టేబుల్ ను తూర్పుకు లేదా ఉత్తరానికి వేసుకుని కూర్చునేటువంటి పద్ధతిలో ఉండటం మంచిది. ఒక ఈశాన్యంలో తప్ప మిగిలిన భాగం అంతా కూడా సరుకును ఉంచుకోవచ్చు. నగదు బిరువా ఉంటే దాన్ని యజమాని పశ్చిమ వైపున దక్షిణ గోడకు ఆనించి ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. సాధ్యమైనంత వరకు పశ్చిమ భాగాన 6 ఇంచులు లేదా 1 అడుగు అరుగును కట్టుకోవటం కూడా చాలా మంచిది. కరెంట్ స్విచ్ బోర్డును కుడి చేతి పక్కగా పై భాగంలో దక్షిణ గోడకు వేసుకోవాలి. వీపుకు వెనకల స్విచ్ బోర్డు మాత్రం ఉండకూడదు. వీపు వెనకాల స్విచ్ బోర్డులు ఉండకూడదు. వాస్తురీత్యా ఏమీ కాదు, కరెంట్ కాబట్టి షాకు కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. పశ్చిమ దక్షిణ గోడలకు విశాలమైన పెద్ద ర్యాకులను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఉత్తరపు గోడకు కూడాను ర్యాకులను బిగించుకోవచ్చు. అయితే దక్షిణ గోడకు బిగించిన ర్యాకుల కన్నా ఉత్తరపు గోడకు బిగించిన ర్యాకులు చిన్నవిగా ఉండాలి. ఇలా కనుక చేసినట్లయితే తక్కువ బరువు గల వస్తువులను ఉత్తరపు గోడలకు బిగించిన ర్యాకులందు ఉంచుతాం. తద్వారా షాపుకు వాస్తు బలం పెరుగుతుంది. షాపులో ఉన్నటువంటి ఫ్లోరింగ్ కన్నా షాపు బయట ఉన్నటువంటి అరుగు ఫ్లోరింగ్ పల్లంగా ఉండాలి. ఈ అరుగును తూర్పు ఈశాన్యం కోల్పోకుండా కనీసం 2 అడుగులైనా వేసుకొని అరుగుకు ఆనుకొని మెట్లను నిర్మించుకోవచ్చు. షాపులో ఇనపెట్ట గనక ఉంటే దీన్ని మాత్రం నైరుతి భాగంలో ఉంచుకోండి. ఈ ఇనపెట్ట ఐరన్ సేఫ్ తూర్పును లేదా ఉత్తరాన్ని చూడవచ్చు. ఈ రెంటిలో ఏదికు ఉన్నప్పటికీ దోషం లేదు షాపుల రీత్యా. తూర్పు ఉత్తరం షాపులకు రేకులు గాని ప్లాస్టిక్ షీట్లు గాని షాపు ముందు వాలుగా వేసుకోవడం చాలా మంచిది. షాపు ముందర మెట్లు పోను మిగిలిన అరుగును ఈశాన్య కోత పడకుండా నిర్మించుకోవాలి. చాలా మంది మెట్లను షాపుకు ఈశాన్య భాగంలో వేసుకుంటూ ఉంటారు. ఇది తప్పు. షాపుకు ఈశాన్య భాగంలో కనీసం 2 లేదా 3 అడుగులు అరుగు రావటం, ఈ అరుగుకు ఆనుకొని తూర్పు ఈశాన్యంలో మెట్లను వేసుకోవటం వల్ల షాపు బయట అరుగుకు ఈశాన్యం కోత పడకుండా ఉంటుంది. ఈశాన్యంలో ఎప్పటికీ కూడా నడక రావాలి. అంతేగాని మెట్లు పేరు చెప్పి ఈశాన్య భాగాన్ని కోతకు గురి చేయకూడదు అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. కాబట్టే ఇంటికి మెట్లను ఆగ్నేయ భాగాన లేదా వాయువ్య భాగంలో వేసుకుంటూ ఉంటారు. ఇంటికి మెట్లను ఈశాన్య భాగంలో వేసుకోరు కదా. షట్టర్ విషయంలో షట్టర్ డైరెక్ట్ గా పైకప్పు నుండి రాకూడదు. కనీసం 6 ఇంచులు లేదా 1 అడుగు అయినా పైకప్పుకు గోడ వచ్చి అక్కడి నుంచి షట్టర్ కిందికి దిగాలి. దక్షిణ వీధి షాపులకు ఏ చీరున ఉంటే వాస్తు శాస్త్రరీత్యా చక్కటి తత్వం వస్తుందో అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకుందాం. ఈ దక్షిణ వీధి షాపులకు దక్షిణ నైరుతి భాగంలో బలమైన రాతి నిర్మాణం లాంటి అరుగును నిర్మించుకొని దానిపైన ఇనపెట్టెను మాత్రం ఉంచుకొని ఆ ఇనపెట్టె ఉత్తరం చూస్తున్నట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఇనపెట్టెకు కనీసం 1 అడుగైన స్థలం వదిలి యజమాని బల్ల వేసుకుని తూర్పుకు చూస్తూ కూర్చోవాలి. స్వతహా సిద్ధంగా దక్షిణ పశ్చిమ వీధి షాపులకు నైరుతిలో బలమైన వాస్తు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఎంతగానో ఉంది. కొన్ని తూర్పు ఉత్తర వీధి షాపుల్లో కూడాను ఇటువంటి నిర్మాణాలు చేసుకుని యజమాని కూర్చోవటం గమనార్హం. ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ షాప్ రూముల యందు ఏ సరుకు ఉండదు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ షాపులందు ఫ్లోరింగ్ ను ఈశాన్యానికి వెళ్లే కొద్దీ కూడా పల్లం చేసుకోవడం చాలా మంచిది. లేదా షాపు ఉత్తర భాగంలో కనీసం 6 ఇంచుల గుంతను తూర్పు నుంచి పశ్చిమ వరకు త్రవ్వుకోవాలి. ఈ గుంత ఉత్తరపు గోడ నుండి కనీసం 2 అడుగులైనా దక్షిణ పక్కగా ఉండటం చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.